ఇండస్ట్రీలో సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఏకైక నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో సౌత్ నుంచి నార్త్ వరకు అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతుంది. త్వరలోనే రామాయణంలో సీతగా కనిపించనున్న ఈ సహజ నటి మరో మైథాలజీ సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు తమ పర్సనాలిటీని నిరూపించుకునే అవకాశాలు తక్కువగానే వస్తూ ఉంటాయి. కానీ సాయి పల్లవి మాత్రం కథల ఎంపికలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక మీడియం రేంజ్ హీరోల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆడియన్స్ అందరూ కూడా ఈ దీపావళికి థియేటర్లలోకి రాబోతున్న రామాయణం సినిమా కోసం తీవ్ర ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇందులో సీతమ్మ పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. ఈ బాలీవుడ్ విజువల్ వండర్ లో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో అని దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగులో తండేల్ సినిమా తర్వాత సాయి పల్లవి కొత్తగా ఏ ప్రాజెక్ట్ కు కూడా సంతకం చేయలేదు. దీంతో ఆమె తదుపరి తెలుగు సినిమా ఏదోనని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల ఆమెకు ఒక పవర్ఫుల్ కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక అమ్మోరు తరహా కథాంశంతో సాగే ఒక మైథలాజికల్ కథకు సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒకవైపు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జోడీగా ఒక సినిమా, అలాగే ధనుష్ తో ఓం అనే తమిళ చిత్రంలో నటిస్తూ సాయి పల్లవి బిజీగా ఉంది. ఇక ఈ కమిట్మెంట్స్ పూర్తి కాగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ మైథాలజీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రామాయణం తర్వాత సాయి పల్లవి కెరియర్ లో రాబోతున్న వరుసగా రెండో మైథలాజికల్ ఫిల్మ్ ఇది కావడం విశేషం. దేవుళ్ల కథ నేపథ్యం, భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఇలాంటి చిత్రాల్లో సాయి పల్లవి తనదైన నటనతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వార్త నిజమైతే సాయి పల్లవి ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పుకోవాలి.